ఒక విచిత్రమైనటువంటి తీర్పు వచ్చింది. ఇది న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం అనుకుంటారా ఇంకేమనుకుంటారా పక్కన పెడితే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదంపై 4.5 ఏళ్ల తర్వాత హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎక్స్ అఫిషియో ఓట్లు చెల్లవని, ప్రజా తీర్పు ప్రకారం మెజారిటీ ఉన్న బీజేపీ అభ్యర్థినే మున్సిపల్ చైర్మన్గా నియమించాలని హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఇప్పటి వరకు చైర్మన్ ఉన్న మధుమోహన్ కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ చైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ చైర్పర్సన్గా బరిగెల హేమలత రాజగౌడ్తో ప్రమాణం చేయించారు. మున్సిపాలిటీలోని 15 వార్డులకు 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 9, బీఆర్ఎస్ 5, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిపొందారు. అయితే మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పలుకుబడితో చైర్మన్ ఎన్నికకు ముందే తనతో పాటు అప్పటి రాజ్యసభ సభ్యుడు కేశవరావు, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, నాయన నరసింహారెడ్డిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేయించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మదన్ మోహన్ బీఆర్ఎస్తో చేసుకొని ఆయనను చైర్మన్గా చేసి బీజేపీకి చైర్మన్ పదవి రాకుండా చేశారు. న్యాయమూర్తులు ఆలోచించాలి. 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఆయన చైర్మన్ కాదని వచ్చిండు. ఈ 4.5 ఏళ్లలో ఆయన చైర్మన్గా ఉండి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అనేకమైనటువంటి అనుమతులు ఇచ్చారు. అవన్నీ వెనక్కి వస్తాయా? మరి న్యాయ వ్యవస్థ అందరికీ సలహాలు సూచనలు చెప్తుంది కదా. ఇవి 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియ అని తెలిసిన తర్వాత ఒక కేసు మీ దగ్గరికి వస్తే 10 రోజులు, 15 రోజులు, ఒక నెల రోజులు పెట్టి మేము నిర్ణయం తీసుకునేదాకా మీరు అక్కడ మున్సిపల్ చైర్మన్ పెట్టకండి, మేము 15-20 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాట చెప్తే దీనికి ఏమైనా సాంక్షన్ ఉంటే 4.5 ఏళ్ళు ఇతను నష్టపోయిండు. ఎవరైతే మెజారిటీగా గెలిచిరో వాళ్ళు నష్టపోయారు. 4 ఏళ్ళు ఒక అర్హత లేనటువంటి వ్యక్తి మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. ఆ 4.5 ఏళ్ళు ఆయన పరిపాలించినాయి, ఆయన ఇచ్చినటువంటి అనుమతులు, ఆయన హయాంలో జరిగినటువంటి పనులు, ఆయన హయాంలో జరిగినటువంటి ఖర్చులు ఇప్పుడు ఏ విధంగా వెనక్కి తీసుకొస్తాం? 5 ఏళ్ళు వెనక్కి పోయింది కదా. అంటే ప్రతి విషయంలోనూ మిగిలినటువంటి వాళ్ళ విషయంలో పక్కన పెడితే 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరిగేటువంటి విషయంలో 5 ఏళ్ల తర్వాత, 4.5 ఏళ్ల తర్వాత మీరు తీర్పులు ఇస్తే దానివల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి? నష్టమే కదా. పోనీ స్టే ఇచ్చి మేము చెప్పే వరకు మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవద్దంటే అక్కడ న్యాయం జరిగేదేమో. అప్పుడు స్టే ఇవ్వకపోతుంది. 4.5 ఏళ్ళు ఒక మున్సిపల్ చైర్మన్గా పెత్తనం చేసే అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఇప్పుడు మీరు ఆయన చెల్లదు ఎన్నిక అంటే ఈ 4 నెలల్లో 6 నెలల్లో కొత్త మున్సిపల్ చైర్మన్ వస్తే ఈ 4.5 ఏళ్ళు ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని మంచి జరిగింది, వీళ్ళందరికీ ఏం శిక్ష వేస్తారు? ఇప్పుడు తప్పుడు విధానాలతో చేసిరు కదా, వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేయాలి కదా. ఇతను నష్టపోయింది కదా. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల, మంచా చెడ న్యాయ వ్యవస్థ ఆలోచించాలి దయచేసి. సేమ్ ఇట్లనే ఆయన ఎవరు వేములవాడ ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన విదేశీ పాస్పోర్ట్ తోటి ఉన్నాడు, జర్మన్ పాస్పోర్ట్ తోటి ఉన్నాడు అని ఒక కేసు వస్తే ఇప్పటిదాకా తేల్చలేకపోయింది. ఆయన హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు పోయి, స్పెషల్ కోర్టు పోయి, ఎంపీ ఎమ్మెల్యేల కోర్టుకు పోయి ఇన్ని పోతే ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆయన భారతదేశ పాస్పోర్ట్ కాకుండా విదేశీ పౌరసత్వంతో ఉన్నాడనేటువంటి ఒక కేసు వస్తే దానిపైన వెంటనే మిగిలిన కేసుల కంటే కూడా అది ఇంపార్టెంటే. ఎందుకంటే 5 ఏళ్ళేక ఆయనకి ఎన్నిక జరిగింది, జీవితాంతం జరిగింది కాదు కదా. ఒక ఉద్యోగికి పైన కేసు వస్తే 30 ఏళ్ల సర్వీస్ ఉంటుంది కాబట్టి ఒక 2 రోజులు ఆలస్యమైనా ఏం కాదు. 5 ఏళ్ల కోసం ఎన్నిక కాబడినటువంటి ఒక వ్యక్తి మీద కేసు వస్తే మీరు ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత చేస్తే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు అనుభవించినవి, ఇన్ని రోజుల పాటు నష్టపోయింది ఎవరి వల్ల? ఒక్కసారి న్యాయస్థానాలు దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సర్పంచుల విషయంలో, ఇట్లాంటి విషయంలో ప్రతి దాంట్లో ఇట్లాంటివే ఉంటాయి. ఏమైందంటే కోర్టుల చుట్టూ తిరిగి ఈ పనికిరాని కేసులు రాజకీయాలు చేసి ఏం చేసిరు? సబితారెడ్డి గారు ఏమైంది? ఇవాళ విలువ పోయింది కదా. అక్కడ మీరు అప్పటికప్పుడు ఎక్స్ అఫిషియో సభ్యులను పెట్టి కేశవరావుని తీసుకుపోయి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకెక్కడో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తీసుకొచ్చి అప్పటికప్పుడు నమోదు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచిరు కదా. ఇగో బీఆర్ఎస్ చేసినటువంటి తతంగం ఇది. పోతే ఒక మున్సిపల్ చైర్మన్ పోతే మీకు ఏమైంది? తుక్కుగూడలు ఏమన్నా మొత్తం అంటే ఈ మున్సిపల్ చైర్మన్ తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని 100 ఎకరాలు, ఎన్ని 100 కోట్ల రూపాయల తప్పుడు పని చేసి ఉంటారు. ఈ లెక్కన గంత పట్టుదల ఎందుకు? ఒక మున్సిపాలిటీ పోతే పోతుంది, ఏమవుతుంది అందులో? ఒక మున్సిపాలిటీ పోతే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. పోనీ మీరు మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందా? ఎక్స్ అఫిషియో సభ్యులను పెట్టి
గెలవాల్సినంత కర్మ ఎందుకు వచ్చింది? ఇగో ఇవి బీఆర్ఎస్ ఓడిపోవడానికో ఇంకొక దానికో. అట్లయితే ఆడు సబితా ఇంద్రారెడ్డి గెలిచింది కదా, తప్పు చేస్తుంటే అది వేరే విషయం, గెలుపోవటంలో వేరే విషయం. కానీ వాళ్ళ బీఆర్ఎస్ తప్పు చేసిందనేటువంటి విషయం అయితే ప్రజలకు మరోసారి రుజువైంది కదా. న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలి. 4.5 ఏళ్ల తర్వాత మీరు తీర్పిస్తే, మొన్న కూడా సేమ్ సిద్దిపేటలో అట్లనే అయింది. ఒక ఆయన ఏదో రేప్ చేసిండు అనేటువంటిది వస్తే, దుబ్బాకాల ఏదో ఊరు ఆ పేరు, ఆయన కూడా చనిపోయిన తర్వాత ఆయన రేప్ చేయలేదు, ఆయన నిర్దోషి అనేటువంటిది వచ్చింది. ఆయన చనిపోయిండు పాపం. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయన జైలు శిక్ష అనుభవించిండు. వాళ్ళ కుటుంబం అంతా కూడా లేకపోతే ఆ గ్రామస్తులంతా కూడా ఆయన రేపిస్ట్ అనుకున్నారు. కాదు అనేటువంటి విషయం తెలిసేసరికి ఆయన చనిపోయిండు, జైల్లో మగ్గిపోయిండు 4-5 ఏళ్ళు. ఇగో ఇదేనా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఇట్లాంటివి మీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్లకో ప్రైవేట్ లీడర్లకో న్యాయమూర్తులకో తెలియదా? ఒక మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి 5 ఏళ్ల దాకా నాంచి తర్వాత 6 నెలల ముందు మీరు తీర్పు ఇవ్వడం వల్ల ఉపయోగమా నష్టమా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలన్నా వద్దా? న్యాయస్థానాలు కూడా ఆ విషయంలో ఈ న్యాయస్థానాన్ని ప్రశ్నించిరు, న్యాయస్థానానికి ఎదురు చెప్పిరు, తీర్పుకి ఎదురు చెప్పిరు, ఇదంతా ఎట్లయితుంది అనేటువంటి విషయాన్ని చెప్తే, ఈ విషయాలన్నీ చెప్తే ఇంకా న్యాయస్థానాన్ని ఇంకేదో అన్నట్టుగా ఒకటి వస్తుంది.